హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే చేలోకి చిన్న పని ఉండి అయితే వచ్చామన్నమాట. సో వచ్చి సరదాగా ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఎందుకనే చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న పెద్ద పెద్ద పుంజులు ఉన్నాయి కదా, కొంచెం సైజు పుంజులు, అవి అయితే ప్రజెంట్ అయితే అమ్మట్లేదు. అవి దసరా నుంచి కానీ తర్వాత నుంచి కానీ అవి సేల్ అయితే చేస్తాం, ఓకేనా? ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అంటే మాది రాజవొమ్మంగి మండలం, అమ్మిరేకుల గ్రామం, అలాగే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అన్నట్టు. నియర్ బై వైజాగ్ దగ్గరలో, వైజాగ్ నుంచి ఒక 150 km ఉంటుంది. కాకినాడ నుంచి ఒక 100 km అయితే ఉంటుంది. రాజమండ్రి నుంచి చూసుకున్న 100 km అయితే ఉంటుంది. మనకు ముందు ఒకసారి సంక్రాంతి, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ముందు తీసిన వీడియో అయితే మంచిగా వైరల్ అయ్యింది. అందుకనేసి ఆ వీడియో చూసి చాలామంది అయితే అడుగుతున్నారు అన్నమాట. మాకు ఒక 30 పిల్లలు అలాగా కొరియర్ పంపించగలరా అనేసి అంటున్నారు అన్నమాట. సో మాకైతే అవైలబిలిటీ అయితే లేదండి, కొరియర్ ఫెసిలిటీ అయితే లేదు, మా మండలంలో కూడా లేదు. ఎందుకంటే మాది చాలా మారుమూల ఒక చిన్న పల్లెటూరు అన్నట్టు. సో అదనమాట సంగతి. అందుకనే మాకు అసలు ఎక్కడ కూడా మా మండలంలో కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే లేదు. సో మాకేంటంటే చిన్న చిన్న పండగలు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి కాబట్టి ఊర్లో దేవుళ్ళకి గట్ట కోసుకోవడానికి చిన్న చిన్న ఉరిగలు, అలాగే పెట్ట పిల్లలు లాంటివి మాకు ఎప్పుడు పడితే అప్పుడు సేల్ అయిపోతూ ఉంటాయి. సో అందుకనేసి మేము బల్క్గా అయితే పెంచట్లేదు కోళ్ళని. నార్మల్గా ఒక 30 బిలోనే పెంచుతున్నాం అన్నమాట. సో ఇంట్లో ఒక 30 ఉంటాయి, ఇంట్లో ఒక 20 బిలో ఉంటాయి, అలాగే చేలో ఒక 30 బిలో ఉంటాయి. చేలో అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, అతను మేత వేస్తున్నారు కదా, అతని హ్యాండ్ ఓవర్లు అయితే ఉంటాయి అన్నట్టు కోళ్ళన్నీ. సో ఇంట్లో అయితే మేము పెంచుతూ ఉంటాము. సో అప్పుడప్పుడు వచ్చి ఇలాగ వీడియో తీసి పెడతా ఉంటాను చేలోకి వచ్చి. సో అదనమాట సంగతి. మాకైతే ఎటువంటి కొరియర్ ఫెసిలిటీ అయితే లేదు. సో ఒకవేళ ఎవరికైనా ఈ వీడియోలు చూసి వచ్చి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, అలా వచ్చి కొనుక్కుంటే పర్లేదు. లేదంటే ఇంకా మామూలుగానే ఊర్లో చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళటోళ్ళు పండగ సీజన్కి, సంక్రాంతి దసరా టైంలో కానీ, అలాగే చిన్న చిన్న పండుగలు ఉంటాయి కదా, ఆ సీజన్లో కానీ వచ్చి మన కోళ్ళని అయితే కొనుక్కొని అయితే వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. అందుకని ఎక్కువగా పెద్ద కోళ్ళు అంటే పెద్ద పుంజులు అయితే ఉండవు. మినిమం తక్కువలో తక్కువ ఒక 5-6 పుంజులను అయితే సంక్రాంతికి ఉంచుతామన్నట్టు. సంక్రాంతికి పందెలు కడతారు కదా, చిన్న చిన్న పందెలు, వాటి కోసం అయితే ఉంచుతామన్నట్టు చిన్న చిన్న పుంజుల్ని. మాకు బల్క్గా పెంచే అంత అవగాహన అయితే ఇంకా లేదు. చాలా సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి, నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి పెంచుతున్నాం, బట్ ఎక్కువగా అయితే పెంచట్లేదు. మినిమం ఒక 20 బిలో ఉంటాయి, 30 బిలో ఉంటాయి, అంతే. అంతవరకే పెంచుతున్నాం అన్నట్టు. సో అది అనమాట సంగతి. మాకైతే కొరియర్ ఫెసిలిటీ అయితే ఏం లేదు. ఇంకా మామూలుగా నార్మల్గా పెంచి ఊర్లో ఎవరికైనా కావాలనుకుంటే అమ్మేస్తుంటాం అన్నమాట. అది సంగతి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఎవరికైనా కావాలనుకుంటే, ఒకవేళ మా మండలానికి దగ్గరలో ఉన్నవాళ్ళు, అంటే మాది రాజవొమ్మంగి మండలం, అమ్మిరేకుల గ్రామం, అలాగే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అన్నట్టు. నియర్ బై వైజాగ్ దగ్గరలో, వైజాగ్ నుంచి ఒక 150 km ఉంటుంది. కాకినాడ నుంచి ఒక 100 km అయితే ఉంటుంది. రాజమండ్రి నుంచి చూసుకున్న 100 km అయితే ఉంటుంది. సో ఇది చూసారు కదా, ఈ కుక్క పిల్ల అనమాట. ఆ కోళ్ళ కాపలా ఏమి ఎత్తుకోపోకుండా, చేలో పెంచుతున్నాం కదా, బౌరు బిల్లులు అలాంటివి ఉంటాయి, అవి ఎత్తుకోపోకుండా కాపలా అన్నట్టు ఆ కుక్క పిల్ల. అదన్నమాట సంగతి. చూసి కొంతమంది అయితే అడ్రస్ అయితే అడుగుతున్నారు, అలాగే నెంబర్ కూడా అడుగుతున్నారు. నేను మా ఊరి పేరు, మా మండలం పేరు, జిల్లా పేరు అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో టైటిల్ కింద క్లిక్ చేస్తే మీకు నెంబర్ అవన్నీ కనబడతాయి. సో మాకు సిగ్నల్ కూడా ఉండదు సరిగ్గా. మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను. సో అర్థమైంది కదా, నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్స్, డీటెయిల్స్ అన్నీ అయితే ఇస్తాను అనమాట, మా ఊరు డీటెయిల్స్ అవన్నీ. ఓకేనండి, చూసారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి పుంజులు కానీ, ఒరగలు కానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.